హే అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్. సో ఈరోజు మన కోసం ఒక సూపర్ ఇంపార్టెంట్ టాపిక్ ఉంది. అదేంటి అంటే మోడర్న్ డేటా ఇంటర్వ్యూస్. మీరు చాలామంది డేటా సైన్స్, డేటా అనలిస్ట్ లేదా ఇంజనీరింగ్ రోల్స్కి ఫుల్గా ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా. మరి అలాంటి ఇంటర్వ్యూస్ని అసలాకి ఎలా క్రాక్ చేయాలి? గెలించేద్దాం. చూద్దాం ఈ ఎక్స్ప్లెయినర్లో. ఆల్రైట్, ఫస్ట్ సెక్షన్ లోకి వెళ్ళిపోదాం. ద డేటా ఇంటర్వ్యూ ఛాలెంజ్. అంటే అసలు ఈ డేటా ఇంటర్వ్యూస్లో ఉన్న పెద్ద ఛాలెంజ్ ఏంటి? మనం అనుకుంటాం కదా టెక్నికల్ స్కిల్స్ ఉంటే చాలు అని. కానీ అది మాత్రమే కాదు. రిక్రూటర్స్ ఇప్పుడు చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అసలు అది ఏంటో ఇప్పుడు చూద్దాం. డేటా ఇంటర్వ్యూ అనగానే చాలా మందికి కొంచెం టెన్షన్ వచ్చేస్తుంది, కరెక్టా? అసలు ఏమడుగుతారు? ఎస్క్యూఎల్ అడుగుతారా, పైథాన్ అడుగుతారా, లేక ఏదైనా కాంప్లెక్స్ ఆల్గోరిథం అడుగుతారా? ఇలానే ఆలోచిస్తాం. బట్ లిసన్ టు దిస్. ద రియల్ పాయింట్ ఇస్ ఏంటంటే రిక్రూటర్స్ మీ టెక్నికల్ నాలెడ్జ్ని టెస్ట్ చేయడం కంటే మీరు అసలు ఎలా ఆలోచిస్తున్నారు, మీ థాట్ ప్రాసెస్ ఏంటి అని చూడాలనుకుంటారు. దట్స్ ద కీ. సో ఆ థాట్ ప్రాసెస్ని టెస్ట్ చేయడానికి వాళ్ళు అడిగే ఫస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ స్ట్రాటజీ క్వశ్చన్స్. అంటే ఇది మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ని చాలా క్లియర్గా చూపిస్తుంది. ఓకే, లెట్స్ లుక్ ఎట్ అ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ టు అండర్స్టాండ్ దిస్ బెటర్. ఓకే, సో ఇంటర్వ్యూయర్ మిమ్మల్ని అడుగుతారు, హౌ వుడ్ యూ హ్యాండిల్ మిస్సింగ్ డేటా? ఇది చాలా చాలా కామన్ క్వశ్చన్. ఇప్పుడు దేనికి మనం వెంటనే I'll use mean imputation or I'll just drop the rows అని సింపుల్గా చెప్తే నో, అది వర్క్ అవ్వదు. That's not enough. They want to see your entire strategic approach. అసలు ఆ ఆన్సర్ వెనక ఉన్న why ఏంటో తెలుసుకోవాలి అనుకుంటారు. సో ఇలా ఆన్సర్ చేయాలి మరి? సింపుల్. ఒక స్ట్రక్చర్డ్ అప్రోచ్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ యూ హ్యావ్ టు అక్నాలెడ్జ్ ద ప్రాబ్లం. అంటే ఎస్, మిస్సింగ్ డేటా ఉంది అండ్ ఇట్ కెన్ సీరియస్లీ ఇంపాక్ట్ అవర్ అనాలిసిస్ అని చెప్పాలి. Next, list out the options you have. We could use mean, median or mode imputation. Or maybe even use a predictive model to fill the values. Third step, context batti oka solution ni recommend cheyali. And finally, the most important part, justify your choice. Ee specific situation lo ee method enduku best ani clear ga explain cheyali. See, ee structure మీ clarity of thought ni super ga prove చేస్తుంది. ఆల్రైట్, సో స్ట్రాటజీ పక్కన పెడితే రిక్రూటర్స్ చూసే ఇంకో చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ మీ క్యూరియాసిటీ. అంటే మీరు జస్ట్ డేటాని ప్రాసెస్ చేసే మెషిన్లా ఉన్నారా, లేక డేటా వెనకాల ఉన్న ఆ స్టోరీని ఎక్స్ప్లోర్ చేసే ఒక డిటెక్టివ్లా ఉన్నారా అని చూస్తారు. ఇట్స్ ఆల్ అబౌట్ ద స్టోరీ. అండ్ టు చెక్ దట్ క్యూరియాసిటీ వాళ్ళిలాంటి ఒక సూపర్ క్వశ్చన్ అడుగుతారు. టెల్ మీ అబౌట్ అ ప్రాజెక్ట్ వెర్ ద డేటా కంప్లీట్లీ సర్ప్రైజ్డ్ యూ. చూసారా, ఇది మిమ్మల్ని టెస్ట్ చేయడానికి కాదు, ఇది మీకోసం క్రియేట్ చేసిన ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. మీ ప్యాషన్ని, డేటాతో మీకున్న కనెక్షన్ని ఒక అమేజింగ్ స్టోరీలా చెప్పడానికి దిస్ ఈజ్ యువర్ పర్ఫెక్ట్ ఛాన్స్. సో ఆ స్టోరీని ఎలా చెప్పాలి? ఇట్స్ సింపుల్. జస్ట్ ఫాలో దీస్ స్టెప్స్. ఫస్ట్, ఆ ప్రాజెక్ట్ కాంటెక్స్ట్ ఏంటో చెప్పండి. నెక్స్ట్, మీకు ఏదైతే అన్ఎక్స్పెక్టెడ్ ఫైండింగ్ వచ్చిందో ఆ ఆహా మూమెంట్ గురించి చెప్పండి. తర్వాత ఆ సర్ప్రైజ్ వల్ల అసలు బిజినెస్ మీద ఏం ఇంపాక్ట్ పడింది, ఎక్స్ప్లెయిన్ దాట్. అండ్ ఫైనలీ, అండ్ దిస్ ఇస్ రియలీ ఇంపార్టెంట్, ఆ ఎక్స్పీరియన్స్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారో షేర్ చేసుకోండి. అప్పుడు తెలుస్తుంది యూ ఆర్ ఎ జెన్యున్ డేటా ఎంథూజియస్ట్. ఓకే, నౌ లెట్స్ గెట్ టు ద మోస్ట్ మోడర్న్ అండ్ ఫ్రాంక్లీ ద మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ పార్ట్ ఆఫ్ దిస్ హోల్ డిస్కషన్, జెన్ ఏఐ. వార్చక ఇంటర్వ్యూ ల్యాండ్స్కేప్ కంప్లీట్లీ మారిపోయింది. మరి ఇప్పుడు ఏఐ గురించి అడిగినప్పుడు మనం ఎలా చాలా స్మార్ట్గా ఆన్సర్ చేయాలి? లిసన్, దేర్ ఇస్ వన్ ఆన్సర్, ఒకే ఆన్సర్. అది మిమ్మల్ని మిగతా క్యాండిడేట్స్ అందరిలో స్టాండ్అవుట్ అయ్యేలా చేస్తుంది. చాలామంది ఏఐ గురించి చెప్పడానికి కొంచెం హెజిటేట్ అవుతారు, లేదా ఏదోదో చెప్పి రాంగ్గా ఫ్రేమ్ చేస్తారు. కానీ మీరు దీన్ని కరెక్ట్గా ప్రెజెంట్ చేస్తే ఇట్స్ అ టోటల్ గేమ్ చేంజర్. వాట్ ఈస్ ఇట్? లెట్స్ సీ ఇట్. గెట్ రెడీ. And here it is, the perfect answer. I use GenAI as my junior assistant. It does the first drafts, but I do the final thinking. Wow. Just wow. ఈ ఒక్క సెంటెన్స్లో ఎంత పవర్ ఉందో చూసారా? మీరు జనరేటివ్ ఏఐని యూజ్ చేస్తున్నారు అని చెప్తున్నారు, ఎస్, బట్ ఇది సూపర్ ప్రొఫెషనల్ అండ్ టోటలీ కంట్రోల్డ్ వే. సో అసలు ఎందుకు ఈ ఆన్సర్ ఇంత ఎఫెక్టివ్? సింపుల్. ఆన్ వన్ హ్యాండ్ ఇట్ షోస్ దట్ యు ఆర్ మోడర్న్, అప్ టు డేట్ విత్ ద లేటెస్ట్ టెక్. ఇంకా మీరొక రెస్పాన్సిబుల్ యూజర్ అని, ఫైనల్ క్రిటికల్ థింకింగ్ అంతా మీదే అని క్లియర్గా చెప్తున్నారు. అండ్ ఆన్ ది అదర్ హ్యాండ్ వాట్ ఇట్ అవాయిడ్స్, ఇది ఇంకా ఇంపార్టెంట్, మీరు ఏఐ మీద కంప్లీట్లీ డిపెండెంట్ అని, ఆర్ మీకు అసలు న్యూ టెక్ గురించి తెలియదు అనే ఇంప్రెషన్ని ఇది కంప్లీట్లీ అవాయిడ్ చేస్తుంది. ఇట్స్ ది అబ్సల్యూట్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. ఓకే, సో మనం ఇప్పటివరకు డిస్కస్ చేసిన పాయింట్స్ అన్నీ కలిపితే అవి జస్ట్ ఏదో ట్రిక్స్ కాదు, ఇట్స్ అ హోల్ విన్నింగ్ మైండ్ సెట్. ఆ మోడర్న్ డేటా ప్రొఫెషనల్ ఎలా ఉండాలి అనేదానికి ఇదొక పర్ఫెక్ట్ బ్లూ ప్రింట్. సో లెట్స్ జస్ట్ క్విక్లీ సమరైజ్ ఎవ్రీథింగ్.
So the bottom line is this. You need to show these qualities in your interview. Number 1, you're a strategic thinker. 2, you're naturally curious. 3, you're modern and aware of tools like Gen AI. And finally, and most importantly, you are a responsible and ethical professional. Just make sure me answers lo e qualities anni reflect our body. That's it. ఓకే సో టు ర్యాప్ దిస్ ఆల్ అప్ ఐ వాంట్ లీవ్ యూ విత్ వన్ ఫైనల్ క్వశ్చన్ మీ నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఆర్ హే ఈవెన్ ఇన్ యువర్ కరెంట్ జాబ్ హౌ విల్ యూ యూజ్ యువర్ న్యూ జూనియర్ అసిస్టెంట్ ఏఐని ఒక పవర్ఫుల్ టూల్లా యూజ్ చేసి మీ ఓన్ క్రిటికల్ థింకింగ్ అండ్ క్రియేటివిటీతో మీరు ఎలా వాల్యూ యాడ్ చేస్తారో జస్ట్ థింక్ అబౌట్ దాట్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ ఇంటర్వ్యూ